హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్చర్స్ బై హారిక. ఈ వీడియోలో మనం 1 ఇయర్ లో 2 మార్క్స్ సమ్స్ కంటిన్యూ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో 35 సమ్స్ అయ్యాయి. ఈ వీడియోలో కంటిన్యూషన్ 36th సమ్. ఏమి ఇచ్చారు? ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ I bar minus 2j bar plus 5k bar minus 5j bar minus k bar and minus 3i bar plus 5j bar. ఓకేనా, మనం వెక్టర్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం రాస్తాం? గివెన్ వెక్టార్స్. ఇచ్చిన వెక్టర్స్ రాసుకుందాం. ముందు ఏమి ఇచ్చారు? let a bar is equals to I bar minus 2j bar plus 5k bar. అలాగే b bar is equals to minus 5j bar minus k bar and c bar is equals to ఏంటి? minus 3i bar plus 5j bar అని ఇచ్చారు. ఓకేనా, మనకి వెక్టర్ ఈక్వేషన్ కావాలి. ఏంటి? హెన్స్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ఏమి ఇచ్చారు? పాయింట్స్ పాసింగ్ త్రూ ఏ బార్ కమా బి బార్ అండ్ సి బార్ ఈజ్ ఏంటి ఫార్ములా? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ టీ మైనస్ ఎస్ ఇంటూ ఏ బార్ ప్లస్ టీ బి బార్ ప్లస్ ఎస్ సి బార్. ఇదే కదా మనకి. సో ఏ బార్ బి బార్ సి బార్ వెక్టర్ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ టీ మైనస్ ఎస్ ఇంటూ ఏ బార్ వెక్టర్ ఏంటి? ఐ బార్ మైనస్ 2j బార్ ప్లస్ 5k బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్ వెక్టర్ ఏంటి? మైనస్ 5j బార్ మైనస్ k బార్ ప్లస్ ఎస్ ఇంటూ సి బార్ వెక్టర్ ఏంటి? మైనస్ 3i బార్ ప్లస్ 5j బార్. హెన్స్ దిస్ ఈస్ ద రిక్వైర్డ్ వెక్టర్ ఈక్వేషన్. అంటే 37 సమ్ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ I bar plus 2j bar plus 3k bar and 3i bar minus j bar plus 2k bar అని ఇచ్చారు. ఓకేనా, మనం యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ వెక్టార్స్ ఏమి ఇచ్చారు? గివెన్ వెక్టార్స్ లెట్ a bar is equals to I bar plus 2j bar plus 3k bar. నెక్స్ట్ b bar is equals to 3i bar minus j bar plus 2k bar. a bar b bar అని తీసుకున్నాం ఇచ్చిన వెక్టర్స్. హెన్స్ మనకి ఏంటి? యాంగిల్ కనుక్కోమన్నారు. యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ఈస్ ఏంటి? మనకి యాంగిల్ ఫార్ములా ఏంటి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బి బార్. ఇదే కదా ఫార్ములా. సో మనకి ఏ బార్ డాట్ బి బార్ ఏమొస్తుంది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ వెక్టర్ ఏంటి? ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ డాట్ బి బార్ వెక్టర్ ఏంటి? 3i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్. ఓకేనా, బై మాడ్ ఏ బార్ అంటే ఏమని రాసుకుంటాం? ఐ కోఎఫిషియెంట్ స్క్వేర్ ప్లస్ j కోఎఫిషియెంట్ స్క్వేర్ ప్లస్ k కోఎఫిషియెంట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమొస్తుంది? రూట్ ఆఫ్ ఏ బార్ అంటే 1, ఐ కోఎఫిషియెంట్ 1, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ j కోఎఫిషియెంట్ 2, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ k కోఎఫిషియెంట్ 3, 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ రూట్ ఆఫ్ మళ్ళీ b కి మాడ్ కట్టండి. ఏమొస్తుంది? ఐ కోఎఫిషియెంట్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 1 ప్లస్ k కోఎఫిషియెంట్ 2 హోల్ స్క్వేర్ అంటే 4. ఓకేనా, ఇప్పుడు దీనికి ఏ బార్ కి బి బార్ కి డాట్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ ఏంటి? ఐ డాట్ ఐ అంటే 1, j డాట్ j 1, k డాట్ k 1. ఓకేనా, ఇప్పుడు ఏమొస్తుంది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ 1 ఇంటూ 3 నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ 2, 3 2s are 6 by root of 9 plus 1 10, 10 plus 1 4, 14 root 14 into 9 plus 1 10, 10 plus 4 14 root 14. Okay na. Next cos theta is equals to 3 minus 2 1, 1 plus 6 7 by root 14 into root 14 అంటే root 14 whole square అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 14. ఇది 1 టైమ్, ఇది 2 టైమ్స్. ఏమొచ్చింది? cos theta is equals to 1/2 అంటే cos theta is equals to 1/2 వాల్యూ ఎంత? కాస్ థీటాలో కాస్ 60 degrees అంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. దిస్ ఈజ్ ద యాంగిల్. థీటా ఎంత వచ్చింది? 60 degrees. అంటే 38 సమయం ఇచ్చారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin square 82.5 degrees మైనస్ sin square 22.5 degrees అని ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చింది ఏంటి? గివెన్ ఏమి ఇచ్చారు? sin square 82.5 degrees మైనస్ sin square 22.5 degrees అని ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. రాయండి, ఏమొస్తుంది? సైన్ 82.5 degrees ప్లస్ సైన్
22.5 degrees into a minus b అంటే sin 82.5 degrees minus sin 22.5 degrees. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది sin 82.5 plus sin 22.5 అంటే ఏమొస్తుంది sin 105 degrees into 82.5 లోంచి 22.5 తీస్తే ఏమొస్తుంది sin 60 degrees. ఓకేనా? sin 105 ఏమని రాయొచ్చు sin of 90 degrees plus 15 degrees అని రాయొచ్చా ఇంటూ sin 60 degrees. sin 90 plus theta అంటే ఏంటి cos theta అంటే cos 15 degrees into sin 60 degrees. అంతేనా? cos 15 వాల్యూ ఏంటి √3 plus 1/2 √2 into sin 60 అంటే √3/2. సో ఇంటూ అంటే న్యూమరేటర్ మల్టిప్లికేషన్ చేయాలి, డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏమొస్తుంది చూడండి √3 plus 1 into √3/2 into 2 into 2 √2 అని రాయండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి ఏమొస్తుంది √3 into √3 అంటే 3 ప్లస్ 1 into √3 √3/2 2s are 4 √2. దీని వాల్యూ ఎంత వచ్చింది 3 plus √3/4 √2. అంటే ఏమిచ్చారు if cos x plus cos y is equals to 4/5 and cos x minus cos y is equals to 2/7, then find the value of 14 tan x minus y/2 plus 5 cot x plus y/2 అని ఇచ్చారు. ఫస్ట్ మనకి ఇచ్చినవి ఏంటి గివెన్ cos x plus cos y is equals to 4/5. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ cos x minus cos y is equals to 2/7. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా? ఇప్పుడు 1/2 అంటే 1 ని 2 తో డివైడ్ చేయండి ఏమొస్తుంది రైట్. ఈక్వేషన్ 1 ఏంటి cos x plus cos y by cos x minus cos y is equals to 4/5/2/7. ఇంతేనా? ఇప్పుడు cos c plus cos d ఫార్ములాలో ఉందా ఏమొస్తుంది cos c plus cos d అంటే 2 cos c plus d/2 అంటే x plus y/2 cos c minus d/2 అంటే x minus y/2 by cos c minus cos d ఫార్ములా అంటే minus 2 sin c plus d/2 అంటే x plus y/2 sin c minus d/2 అంటే x minus y/2 is equals to 4/5 into 2/7 పైకి వెళ్తే రెసిప్రోకల్ 7/2. అంతేనా? ఇది 4 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఇంకేమైంది ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది 2 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత cos x plus y/2 by sin x plus y/2 అని ఉంది. అంటే cos by sin అంటే cot, సో మైనస్ కూడా ఉంది. అంటే ఏమొస్తుంది మైనస్ cot x plus y/2. అంతేనా? ఇంకేముంది ఇక్కడ cos x minus y/2 by sin x minus y/2 అంటే cos by sin అంటే cot ని ఏమని రాయొచ్చు 1/tan అంటే by tan x minus y/2 is equals to ఇంకేమి 2 7s are 14/5 1s are 5. ఓకేనా? దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి ఏమొస్తుంది మైనస్ 5 cot x plus y/2 is equals to 14 tan x minus y/2. ఓకేనా? ఇప్పుడు దీని ఏం రాయొచ్చు 14 tan x minus y/2. ఈ మైనస్ 5 cot x plus y/2 నాటి తీసుకెళ్తే ప్లస్ అవుతుంది అంటే ప్లస్ 5 cot x plus y/2 is equals to 0. సో దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 0. అంతే. ఏమి ఇచ్చారు if cos hx is equals to secant theta then prove that tan h square x/2 is equals to tan square theta/2 అని ఇచ్చారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు గివెన్ cos hx is equals to secant theta అని ఇచ్చారు. మనం ఏం ప్రూవ్ చేయాలి tan h square x/2 is equals to tan square theta/2 అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ LHS తీసుకోండి. ఏంటది tan h square x/2 అంటే దీనికి ఫార్ములా ఏంటి cos hx minus 1 by cos hx plus 1. అంతేనా? కానీ మనకి cos hx అంటే ఏమని ఇచ్చారు secant theta కి ఈక్వల్ అన్నారు. సో రాయండి cos hx ప్లస్ secant theta రాయండి ఏమొస్తుంది secant theta minus 1 by secant theta plus 1. అంతేనా? secant theta మనం ఏమని రాయొచ్చు 1 by cos అని రాయొచ్చా అంటే 1 by cos theta minus 1 by cos theta plus 1. అంతేనా? దీనికి ఇప్పుడు ఎల్సిఎం కట్టండి న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఏమొస్తుంది ఇక్కడ ఎల్సిఎం ఏంటి cos theta. అంతేనా? ఇక్కడ 1 minus cos theta by డినామినేటర్ కి ఎల్సిఎం ఏంటి cos theta అంటే 1 plus cos theta. సో cos theta క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది మనకి 1 minus cos theta by 1 plus
కాస్ థీటా ఇదేనే మిగిలింది. సో 1 మైనస్ కాస్ థీటా అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి 2 sin స్క్వేర్ థీటా బై 2 బై 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలింది sin స్క్వేర్ థీటా బై 2 బై కాస్ స్క్వేర్ థీటా బై 2 అంటే sin బై కాస్ అంటే మనకేం తెలుసు tan స్క్వేర్ థీటా బై 2. సో మనకి ఏం తీసుకున్నాం LHS తీసుకున్నాం, RHS 2 చేసాం. ఏమొచ్చింది tan h స్క్వేర్ x బై 2 ఈజ్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ థీటా బై 2. ఓకేనా, హెన్స్ ట్రూ అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.